రెగ్యులర్గా ఉన్నతాధికారులతోటి సమావేశాలు, రివ్యూలు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరిని కూడా పిలుచుకొని రెగ్యులర్ రివ్యూలు జరుగుతున్నాయి. దీనికి సాక్ష్యం మీడియానే. రోజు రెగ్యులర్గా తెలంగాణ ప్రజలు మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. కేటీఆర్ యొక్క విమర్శకు చెప్పాలి. కేటీఆర్కు బహుశా ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ హైదరాబాదులో ఉంటలేడు. కేటీఆర్ తెలంగాణలో ఉంటలేడు కాబట్టి హైదరాబాదులో ఉంటలేడు. సంవత్సరంలో నెలకొకసారి విదేశాలలో ఉంటున్నాడు ఆయన. నాకు తెలిసిన కాడికి ఈ మధ్యలో నేను గమనిస్తుంది ఏంటంటే 10 రోజులు హైదరాబాదులో ఉంటుండు, 20 రోజులు ఏదో ఒక దేశంలో పోయి అక్కడ పోయి ఏదో పని మీద పోయి అక్కడ ఉంటుండు. అందుకే ఈ నెలల 10 రోజులు ఉన్నంత కాలం తాను విమర్శిస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. అట్లాగే ఈ 20 రోజులు ఆయన విదేశాల్లో, కేటీఆర్ విదేశాలలో నివసిస్తుంటాడు కాబట్టి ఈ 20 రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ 20 రోజుల యొక్క అధికారుల రివ్యూలు, పరిపాలన ఇవన్నీ కూడా అతను నోటీసులో ఉండేవి. ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటాడు 20 రోజులు. అక్కడ ఆయన ఈ పేపర్లు చూడడు అనుకుంటా, ఏది తెలుగు ఛానల్స్ కానీ తెలుగు పేపర్లు కానీ ఇవన్నీ ఆయన చూడకపోవచ్చు. ఆ 20 రోజుల తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అవగాహన లేక, దాని మీద ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోలేక అతను మాట్లాడుతున్నట్టుగా నాకు ఇక్కడ కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ మేము ఇచ్చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలారా, నెలకు 20 రోజులు విదేశాల్లో ఉంటుండు, 10 రోజులు హైదరాబాద్లో ఉంటుండు. అందుకే ఆ 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్ట కాల్చి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నెలకు 20 రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్ ఒకటి. రెండో పాయింట్ ఏంటిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సిందే. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ? ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోటా ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటాకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. తప్ప ఇది? కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు.
మీరు ఆ పని మీరు మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దందా చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దందా మొదలుపెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దందా స్టార్ట్ చేసిరాడ. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరు ఏమన్నా ఆయన ఆడ ఈడీ ఆఫీస్లో చుట్టూ ఆడికి ఏమైనా పోయిండా? మీరు ప్రధానమంత్రిని మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగితే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు.